ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 68వ వ్యవస్థాపక దినోత్సవం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం కాకినాడ రోడ్లు భవనాల అతిథి భవనంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు అంజిబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వాతి ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సాంబశివరావు హాజరయ్యారు. ముందుగా ఏపీయూడబ్ల్యూజే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత్రికేయుల వృత్తి చాలా కష్టంతో కూడుకున్నదని అన్నారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం కొత్తగా వచ్చిన పాత్రికేయులు వార్తల్లో స్పష్టతను కోల్పోతున్నారని తెలిపారు. ఇలాంటి వారికి సీనియర్ జర్నలిస్టుల ద్వారా శిక్షణ ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. దేశంలోనే అతిపెద్ద యూనియన్ గా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భవించి పాత్రికేయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయడాన్ని అభినందించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వాతి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఎక్కువ సభ్యతత్వం గల యూనియన్ ఏపీడబ్ల్యూజే అని తెలిపారు. జర్నలిస్టుకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపుతుందన్నారు. క్రమశిక్షణ గల యూనియన్లో ఎంతో మంది సీనియర్లు యూనియన్ ద్వారా సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు అంజిబాబు, సాంబశివరావు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై స్పందించి యూనియన్ అండగా నిలబడుతుందని తెలిపారు. త్వరలో యూనియన్ భవనాన్ని కూడా నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యూనియన్ ద్వారా అక్రిడేషన్ కమిటీలో ఎలక్ట్రానిక్ మీడియా నుండి దురాని, ప్రింట్ మీడియా నుండి శివనారాయణ రెడ్డిని జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ప్రకటించింది. అనంతరం నూతనంగా నియమితులైన రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వాతి ప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు పరశురాం, రాజేష్లను అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. అలాగే గాంధీనగర్లో ఉన్న జనావళి వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ నాయకులు శివనారాయణ రెడ్డి, దురాని, కర్రి ధర్మరాజు, సురేష్, పరమేష్, నందిని, శ్రీధర్, చిన్నబాబుతో పాటు అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కువ జర్నలిస్టు సభ్యత్వం కలిగింది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్. ఐజేయు, ఏపీడబ్ల్యూజేల సభ్యులుగా ఉన్న మనం జర్నలిస్టులుగా మనం గర్వించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో జర్నలిస్టులకి కాస్తో కోస్తో సదుపాయాలు లభిస్తున్నాయంటే ఏపీడబ్ల్యూజే, ఐజేయు చేసిన పోరాటాల ఫలితమే. ఇదే పోరాట వైఖరిని మనం కొనసాగిద్దాం. ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులని, లేదా దాడులకు గురవుతున్న జర్నలిస్టులని, లేదా వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని రక్షించడంలో కానీ, వారికి అండగా ఉండడంలో కానీ ఏపీడబ్ల్యూజే ఎప్పుడూ కూడా ముందుంటుంది. ఈ విషయంలో నేను మీ అందరికీ ఒక మాట అయితే ఇస్తున్నాను. నేను ముందుంటాను. అలాగే ఇలాంటి వ్యవహారాల్లో నా సహచరులందరూ కూడా నాతో కలిసి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన జర్నలిస్టుల గురించి నేను మాట్లాడడం లేదు. కొత్తగా ఈ రంగంలోకి వస్తూ అనేక దాడులకు గురవుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకి ఏపీడబ్ల్యూజీ ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని చెప్పేసి నేను మరోసారి ప్రకటిస్తాను. ఈ పుంజుకునేలాగా చర్యలు తీసుకోవడం, అదేవిధంగా సమర్థమైన వ్యక్తులందరినీ కూడా పదవుల్లో నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో దొరాని గారు ఫోన్ చేసి, సార్ ఇలాగ అనుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం మీరు యాక్టివ్ పార్ట్ తీసుకుంటే బాగుంటుందని ఆయన చెప్పిన నాకు తెలుసు. మీకు దొరాని గారికి నాకున్న సాన్నిహిత్యం, దొరాని గారు అంటే ఆయన ఏం చెప్తే అది ఇది పరిస్థితి, అంటే ఆయన మీద గౌరవంతో. కాబట్టి ఆయన మళ్ళా మన స్ట్రెంథన్ చేద్దాం, మన కార్యక్రమాలు మంచి మౌనంగా చేద్దాం, కాబట్టి మీరు ఈరోజు కార్యక్రమంకి వస్తే మాట్లాడని పిలవడం జరిగింది. పైగా మంచి కార్యక్రమం, అంటే ఈ కార్యక్రమం కూడా నిజంగా రావడం చాలా అదృష్టంగా బాగుంటున్నాను. పైగా ఈ కార్యక్రమం మన తోట జర్నలిస్టులు అందరూ కూడా రావడం, అందులో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు నిజంగా చాలా సముచితమైన స్థానం మన ఎవరైతే ఉన్నారో పరశురాం గారికి, ఎలక్ట్రానిక్ మీడియాలో రాజేష్ కూడా సన్మానం చేయడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తాను. ఇకపై కూడా అంటే ఈ వేడికతో చల్లారిపోకుండా జర్నలిస్ట్ అనేవాడికి ఏ సమస్య వచ్చినా సరే మేము ఉన్నాం, ముందుంటాం అని మనం కానీ చేయగలిగితే మన సంస్థకి పూర్వవైభవం వస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. అయితే నేను పదవిలో ఏదో అలంకారప్రాయంగా తీసుకోకుండా ఏదో ఒక వర్క్ చేయాలనే తపంతో ఎప్పుడు నేను ఉంటూ ఉంటాను. దీనికి మీ అందరూ కూడా నాకు ఎల్లవేళ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నా ప్రధాన ధ్యేయం ఒకటే, జిల్లా హెడ్ క్వార్టర్లో ఏపీడబ్ల్యూజేకి ఒక బిల్డింగ్ సాధించాలని నేను దృష్టి పెట్టాను. దాన్ని సాధించే దిశగా ఆల్రెడీ నేను అడుగులు వేస్తున్నాను. సాధించిన తర్వాత చెప్దామని అనుకున్నాను, కానీ మిగిలిన మీ అందరి సపోర్టు కూడా కావాలి కాబట్టి ఈరోజు నేను మీకు దాన్ని బహిర్గతం చేస్తున్నాను. మన సభ్యులు జిల్లా నుంచి హెడ్ క్వార్టర్లో ఉన్న ఆసుపత్రికి రావడం, ఈ రూములు అవి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం వాళ్ళకి మనం ఒకరోజు షెల్టర్ కింద, అంటే ఆసుపత్రికి వచ్చిన వాళ్ళకి లేదంటే ఎమర్జెన్సీ వర్క్ మీద వచ్చిన వాళ్ళకి మనం అది ఆ రూమ్ని వాళ్ళకి కేటాయిస్తే బాగుంటుందని నా ఆలోచన. అది వార్త ఇచ్చే ఆత్మసంతృప్తి ముందు
ఆ రెమ్యునరేషన్ ఉండదు అనేది కూడా వాస్తవం. అటువంటి ఆత్మసంతృప్తి కోసం మీరందరూ పనిచేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ అటువంటి ఆత్మసంతృప్తి పొందే సమయంలో మీరు దానివల్ల పడే ఇబ్బందులు కూడా అధికం. అనేక రకమైన బ్లాక్మెయిల్స్ కానీ ఇంకొక విధంగా కానీ మిమ్మల్ని అందరినీ భయపెట్టే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అటువంటి వాటికి ఎదురు తిరిగి నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా మీరు వార్తా సేకరణ చేయడమే కాకుండా వాటిని పబ్లిష్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎటువంటి నేపథ్యంలో మరి ఈరోజు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషను అద్భుతంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇది కలకాలం కొనసాగాలి. అదేవిధంగా ముఖ్యంగా మీడియా రంగంలో చూసినప్పుడు సీనియర్స్ వార్తలు రాయడంలో కానీ, లేదా ఒక ఎనాలిసిస్ రాయడంలో కానీ, లేకపోతే విశ్లేషణల విషయంలో కానీ అత్యద్భుతంగా ఉండే ప్రక్రియ నుంచి ఇవాళ స్థానికంగా కొంత ఆ లోటు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సీనియర్స్ని నేను కోరుకునేది ఏంటంటే, ఇవాళ యువత అనేక మంది ఈ రంగంలోకి వస్తూ ఉన్నారు. వారికి సరైన విధానంలో తర్ఫీదు ఇవ్వడం కూడా చాలా మంచిది. మీ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అటువంటి తర్ఫీదు కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు కూడా ఇచ్చినట్టయితే నూతనంగా ఈ రంగంలోకి వచ్చిన వారు